ఏ నిర్మాణాన్నైనా పునాదుల నుండి నిర్మించడం సహజం. కానీ ఈ నిర్మాణం అలా కాదండి. 100 అడుగుల కొండను పైనుండి కిందకు చెక్కుతూ నిర్మించిన అద్భుత నిర్మాణం. మహారాష్ట్రలోని సంభాజీనగర్లో ఉన్న ఈ ఆలయం గురించి కొన్ని అద్భుత నిజాలు. ఈ అతి పురాతనమైన ఆలయాన్ని 4000 టన్నుల రాయిని వందల సంవత్సరాలుగా తవ్వి నిర్మించారట. ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యంతో 3 ఏళ్లు కష్టపడినా 5% మాత్రమే నాశనం చేయగలిగారట. ఈ ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను సూచిస్తున్న అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ ఆలయం కింద మనిషి నిర్మించడానికి వీలు కాని 2 అడుగుల ఎత్తుతో సొరంగం ఉంది. ఇంకో మిస్టరీ ఏంటంటే ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఈ ఆలయాన్ని 1983లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.